అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్ చేసినప్పుడు దానికి ఎలాంటి ఎగ్జంప్షన్స్ అనేవి లేవు. అది క్యాపిటల్ అసెట్ అనే మీనింగ్ కిందకు వస్తుంది. సో అది కూడా సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 క్లాస్ 3 కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డిఫైన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆ క్లాస్ కింద ఉన్నటువంటి క్యాపిటల్ అసెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద భావించడం జరుగుతుంది. దానికి క్యాపిటల్ గెయిన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అయినప్పటికీ దానికి సంబంధించి కొన్ని ఎగ్జంప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ సెక్షన్ 2లో చూసినట్లయితే సబ్సెక్షన్ 14 క్లాస్ 3లో మున్సిపాలిటీలో పాపులేషన్ 10,000కి మించి ఉండి ఆ ల్యాండ్ కనుక ఆ మున్సిపల్ పరిధిలో కనుక ఉంటే అది క్యాపిటల్ అసెట్ కింద భావించడం జరుగుతుంది. దానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ మున్సిపల్ పాపులేషన్ 10,000 నుంచి 1,00,000 లోపల ఉండి ఏరియల్లీ డిస్టెన్స్ ఫ్రమ్ ద మున్సిపల్ లిమిట్స్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ లోపడే కనుక ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్లయితే దాన్ని కూడా క్యాపిటల్ అసెట్గా భావించడం జరుగుతుంది. మున్సిపల్ పాపులేషన్ 1,00,000 దగ్గర నుండి 10 లక్షల లోపల కనుక ఉండి డిస్టెన్స్ అనేది మున్సిపల్ లిమిట్స్ దగ్గర నుంచి 6 కిలోమీటర్ల లోపడే కనుక ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్లయితే అది కూడా క్యాపిటల్ అసెట్గా భావించడం జరుగుతుంది. మున్సిపాలిటీ పాపులేషన్ 10 లక్షలకు మీద కనుక ఉండి ఏరియల్లీ డిస్టెన్స్ ఫ్రమ్ మున్సిపల్ లిమిట్స్ దగ్గర నుంచి 8 కిలోమీటర్ల లోపడే కనుక అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్టయితే దాన్ని క్యాపిటల్ అసెట్ కింద భావించడం జరుగుతుంది. దానికి సంబంధించిన సేల్ కన్సిడరేషన్కి కూడా క్యాపిటల్ గెయిన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఏ సేల్ కన్సిడరేషన్కైనా కూడా కొన్ని సర్టైన్ డిడక్షన్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ సెక్షన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం 54B సెక్షన్ 54B చూసినట్లయితే ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ని మళ్ళీ మనం పర్చేజ్ చేసినట్లయితే వితిన్ 2 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సేల్ మనకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనం సేల్ చేసామో ఇంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్ అది ప్రీవియస్ 2 ఇయర్స్ మనం అగ్రికల్చర్ కింద యూజ్ చేసి ఉండాలి. మనం ఏదైతే సేల్ చేసిన దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్లో కూడా కనుక మనం ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కొనకపోతే క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో ఈ క్యాపిటల్ గెయిన్ అమౌంట్ని డిపాజిట్ చేసి ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. తర్వాత 2 ఇయర్స్ లోపల కూడా మనం పర్చేజ్ చేసుకొని ఇంకొక అగ్రికల్చర్ ల్యాండ్ని ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ న్యూ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్న తర్వాత మనం 3 సంవత్సరాల లోపల కనుక మళ్ళీ దాన్ని అమ్మినట్లయితే ముందు తీసుకున్నటువంటి క్యాపిటల్ గెయిన్కి సంబంధించి ట్యాక్స్ని అదే సంవత్సరంలో కట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాపిటల్ అకౌంట్ స్కీమ్లో కట్టినటువంటి డిపాజిట్ని కనుక 2 సంవత్సరాల లోపల యూటిలైజ్ చేయకపోయినా సరే మీరు ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ తీసుకున్నారో దానికి సంబంధించి ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది అదే సంవత్సరంలో. ఇంకో ఎగ్జంప్షన్ సెక్షన్ 54EC కింద తీసుకోవచ్చు. ఇక్కడ స్పెసిఫైడ్ బాండ్స్ని కొనుగోలు చేసి కూడా 50 లక్షల వరకు మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఏదైతే స్పెసిఫైడ్ బాండ్స్లో డిపాజిట్ చేస్తామో అవి 5 ఇయర్స్ పాటు లాక్-ఇన్ పీరియడ్గా ఉంటాయి. 5 ఇయర్స్ లోపల కనుక మనం ఏదైనా డ్రా చేసినా దానికి సంబంధించిన ఏదైనా లోన్ తీసుకున్నా కూడా మనం ఆ ఇయర్లో దానికి క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్కి సంబంధించిన ట్యాక్స్ని కట్టవలసి ఉంటుంది. 5 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఈ బాండ్స్లో డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ 5 ఇయర్స్ లోపల ఎప్పుడైనా ఏదైనా కారణం చేత డ్రా చేసినా కూడా మీరు అదే సంవత్సరంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఈ డిపాజిట్ని సేల్ అయిన డేట్ దగ్గర నుంచి 6 నెలల లోపల ఎప్పుడైనా కూడా దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్షన్ 54F కింద కూడా మనం ఏదైనా రెసిడెన్షియల్ హౌస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద మనం ప్రాపర్టీ ల్యాండ్ని అమ్మిన డేట్కి 1 ఇయర్ ముందు కానీ 2 ఇయర్స్ ఆఫ్టర్ కానీ కొన్న ప్రాపర్టీని ఎగ్జంప్షన్ కింద తీసుకోవచ్చు. అలాగే మనం రెసిడెన్షియల్ ప్రాపర్టీగా కన్స్ట్రక్షన్ చేస్తుంటే 3 సంవత్సరాల వరకు కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్ లోపల కనుక మీరు ఏదైనా ప్రాపర్టీని కొనలేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ కింద
మనం డిపాజిట్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని. తర్వాత 2 ఇయర్స్ లోపల మనం ఏదైనా ప్రాపర్టీని కొనుక్కోవచ్చు, లేదా 3 ఇయర్స్ వరకు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద ఎగ్జంప్షన్ తీసుకోవాలంటే మనం ఏదైతే న్యూ అసెట్ని కొంటామో అదే డేట్కి ఒకటికి మించి ఎక్కువ రెసిడెన్షియల్ హౌస్లు ఉండకూడదు. ఏదైతే మనం ల్యాండ్ అమ్మిన డేట్ దగ్గర నుంచి 1 ఇయర్ లోపల ఇంకొక ప్రాపర్టీని అదర్ దాన్ ఒరిజినల్ అసెట్ ఏదైతే న్యూగా కొంటున్నామో అది కాకుండా ఇంకొక ప్రాపర్టీని ఏదైనా కొని ఉండకూడదు. ఇంకొక ప్రాపర్టీని కనుక కొంటే ఈ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వరు. ఏదైతే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేసిన దగ్గర నుంచి ఆ డేట్ దగ్గర నుంచి 3 సంవత్సరాల లోపల ఇంకొక ప్రాపర్టీ ఏదైతే ఇప్పుడు కొంటున్న న్యూ ప్రాపర్టీ కాకుండా ఇంకొక న్యూ ప్రాపర్టీని ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఈ ఎగ్జంప్షన్ని ఈ సెక్షన్ కింద ఇవ్వరు. కొత్తగా ఫైనాన్స్ యాక్ట్ 2023లో ఒక ప్రొవిజన్ యాడ్ చేయడం జరిగింది. వేర్ ద కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ ఎక్సీడ్స్ 10 crores rupees, the amount exceeding 10 crore rupees shall not be taken into the account for the purpose of this subsection. ఏదైతే కొత్త ప్రాపర్టీ కొంటున్నారో దాని వాల్యూ కనుక 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే ఆ 10 కోట్లకు దాటిన అమౌంట్ని ఎగ్జంప్షన్ ఇవ్వబడదు. సో ఇక్కడ 10 కోట్లకి సీలింగ్ అనేది పెట్టడం జరిగింది. 3 సంవత్సరాల లోపల కొత్త ప్రాపర్టీని కొన్న తర్వాత 3 సంవత్సరాల లోపల కనుక ఆ ప్రాపర్టీని ఏమన్నా అమ్మినట్లయితే అదే సంవత్సరంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఒకవేళ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో ఉన్నటువంటి అమౌంట్ని 2 సంవత్సరాల లోపల కనుక కొత్త ప్రాపర్టీని కొట్టడానికి యూటిలైజ్ చేయకపోయినా, లేదా కన్స్ట్రక్షన్ చేయడానికి 3 సంవత్సరాల లోపల కనుక యూటిలైజ్ చేయకపోయినా కూడా దానికి సంబంధించిన ట్యాక్స్ని ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ సంవత్సరంలో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని షో చేసి కట్టవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరైనా ట్యాక్స్ కన్సల్టెన్సీ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటే, అలానే ఈ కన్సల్టెన్సీ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మేము సపోర్ట్ చేస్తాం, గైడ్ చేస్తాం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా వీడియోస్ యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.